ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జాతీయ విద్యా విధానంపై జోక్యం వద్దు, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని మోదీ సూచన. ఆరోగ్యవంతమైన సమాజం కోసం అడుగులు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. దళితులపై జరిగిన దాడులపై విచారణ చేపట్టాలి, డిమాండ్ చేసిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. పారదర్శక పాలనే ప్రథమ స్థానంలో నిలిపింది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మొదటి స్థానంపై మంత్రి గౌతమ్ రెడ్డి స్పందన. విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు జాతీయ విద్యా విధానం ఉపయోగపడుతుంది అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. నూతన విద్యా విధానంపై రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం తక్కువగా ఉండాలని ఆయన సూచించారు. జాతీయ విద్యా విధానంపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, వైస్ ఛాన్సలర్తో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. आदरणीय राष्ट्रपति जी, मंत्रिमंडल के मेरे सहयोगी रमेश पोखरियाल जी, संजय धोत्रे जी, इस सम्मेलन में भाग ले रहे सभी माननीय राज्यपाल, उपराज्यपाल से राज्यों के शिक्षा मंत्री, राष्ट्रीय शिक्षा नीति को आकार देने में मुख्य भूमिका निभाने वाले डॉक्टर कस्तूरीरंगन जी और उनकी टीम, अलग अलग विश्वविद्यालय के कुलपति, शिक्षाविद, देवियों और सज्जनों, सर्वप्रथम मैं माननीय राष्ट्रपति जी का आभार व्यक्त करता हूं. राष्ट्रीय शिक्षा नीति के संदर्भ में ये आयोजन बहुत ही प्रासंगिक है, बहुत महत्वपूर्ण है. शिक्षा जगत का सैकड़ों वर्षों का अनुभव एक साथ यहां एकत्रित है. मैं सभी का स्वागत करता हूं, अभिनंदन करता हूं. मान्यवर, देश की एस्पिरेशंस को पूरा करने का बहुत महत्वपूर्ण माध्यम शिक्षा नीति और शिक्षा व्यवस्था होती है. शिक्षा व्यवस्था की जिम्मेदारी से केंद्र सरकार, राज्य सरकार, स्थानीय निकाय सभी जुड़े होते हैं. लेकिन ये भी सही है कि शिक्षा नीति में सरकार, उसका दखल, उसका प्रभाव कम से कम होना चाहिए. शिक्षा नीति से जितना शिक्षक जुड़े होंगे, अभिभावक जुड़े होंगे, छात्र छात्राएं जुड़े होंगे, उतना ही उसकी प्रासंगिकता और व्यापकता दोनों ही बढ़ती. తల్లుల పోషణ, పిల్లలకు రక్షణగా నిలిచే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఈ పథకాలు ప్రారంభించారు. చాలా ప్రతి ఒక్క తల్లి కూడా ఇది సంతోషించదగ్గ విషయం సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీతో మాట్లాడడం కూడా మాట రావడం లేదు సార్. చాలా అదృష్టంగా ఉంది సార్. నేను కూడా ఒక గిరిజన అమ్మాయిని సార్. మా పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూలు పంపిస్తున్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరే కావాలి సార్, ప్రతిసారి కూడా జగన్ మీరే రావాలి సార్. మీరు జగన్ అంటేనే సార్ ప్రతి అమ్మ కూడా, ప్రతి పిల్లలకు కూడా, ప్రతి గర్భిణీ స్త్రీ కూడా, ప్రతి బాలింత కూడా జగన్ సార్ అంటేనే ప్రతి పేద కుటుంబాన్ని కూడా అందా సార్. మీతో మాట్లాడినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ప్రతి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ పండిట్. ఇంకా 2 ఉన్నాయి సార్. చెప్పు. ఈస్ట్ గోదావరి కలెక్టర్ రెస్పాండ్ అవ్వండి. నా మురళి, ఐసీయూ మురళి, ప్లీజ్ గో హెడ్. సార్ నమస్కారం సార్. సార్ మా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సార్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో 16 ట్రైబల్ మండలాలు 48 ప్లెయిన్ మండలాల్లో ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది సార్. 3,28,000 మంది లబ్ధిదారులకు ప్రతి నెల కూడా సార్ 17 కోట్ల రూపాయలతో నెలవారీ ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది సార్. దీనికి సంబంధించి లల్లాల కర్ణమ్మ గారు రంపచోడవరం నుంచి వచ్చారు సార్. ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని అనుకుంటున్నారు. బాగుండన్న రవణ, బాగుండరు వేణన్న, బాగుండరు చంద్ర, బాగుండరు మా గీతమ్మ, అనురాధమ్మ, బాగుండరమ్మ, సతీష్ బాగుండరు, సతీష్ జాయ్. సారీ మురళి, ప్లీజ్ గో హెడ్. ప్రియమైన ముఖ్యమంత్రి వైద్యులు గారికి నా నమస్కారములు. అన్న, నా పేరు పల్లాల కర్ణమ్మ, మాది తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏరియా. నేను ఇప్పుడు రెండవ కాన్పు బాబుకు జన్మనిచ్చాను. బాబుకు 4 నెల. నేను గర్భవతినని తెలిసిన కాడి నుండి అంగన్వాడీ టీచర్ గారు నా పేరు నమోదు చేసుకొని ప్రతి నెల నాకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది అందించడం జరిగింది. దానివల్ల నేను రక్తహీనత నుండి బయటపడ్డాను, బరువు పెరిగాను, బలహీనత నుంచి బయటపడ్డాను. నా బిడ్డ నేను ఆరోగ్యవంతంగా ఉన్నాము. సకాలంలోనే ఏరియా ఆసుపత్రికి వెళ్ళి 104, 108 వాహనాల్లో సకాలంలో ఏరియా హాస్పిటల్కి వెళ్ళి ప్రీ డెలివరీ అనేది జరిగింది. నాకు ఆరోగ్యవంతమైన బాబు పుట్టాడు. ఇది మీరు పెట్టిన సంపూర్ణటువంటి పోషణ ద్వారా నాకు ఈ బరువు పెరగటము, నాకు రక్తం అనేది ఇంప్రూవ్ అవ్వటం అనేది జరిగింది అన్న. అంత మీద అని నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇంతకుముందు మొదటి పాపకైతే ఇటువంటి సదుపాయాలు లేవన్నా. అప్పుడు నేను చాలా బలహీనతగా ఉన్నాను. మెడికల్ రిపోర్ట్లో డాక్టర్లు ఏమన్నారంటే, నువ్వు ఇంత బలహీనతగా ఉన్నావమ్మా, డెలివరీ సమయంలో కష్టపడవలసి ఉంటుంది, మంచి ఆహారం తీసుకోవాలని అన్నారు. అప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగోలేక కొనుక్కొని తినలేకపోయాము. సంపాదించిన ప్రతి కూలి పైసలు కూడా పిల్లలకి ఇంటి ఖర్చులకి సరిపడేది కాక మంచి ఆహారం తీసుకోలేకపోయానన్నా. నిజంగానే డాక్టర్లు చెప్పినట్టుగా నాకు 4 గ్రాముల బ్లడ్ ఉందని చెప్పారు. కాన్పు చాలా కష్టంగా జరిగింది. పాప బలహీనతగా పుట్టింది. ఇప్పుడు కూడా పాప చాలా బలహీనతగా ఉంటుంది అన్న. ఇప్పుడైతే అటువంటి పరిస్థితి లేకుండా నాగలాంటి తల్లులు ఎంతోమంది మంచిగా బరువు ఉంటున్నారు. అంగన్వాడీ సెంటర్లోనూ నర్సులు వచ్చి చెకప్ చేసినా కూడా మంచి బరువు ఉంటున్నారు, మంచి రక్తపుష్టిగా ఉంటున్నారు, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటున్నారు. మంచిగా ఆసుపత్రుల్లోనూ ప్రీ డెలివరీ అనేది జరుగుతుంది. మళ్ళీ తల్లి పిల్ల మరణాలు అనేటివి తగ్గినాయి అన్న. ఇంతకుముందు అయితే రక్తహీనతలోని తల్లి డెలివరీ కాలేక మరణించటం అనేది అటువంటివి జరిగేవి. ఇది వైఎస్ఆర్ పాలన అయితే సాధ్యమైందని నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నానన్న. ఎందుకంటే వైఎస్ఆర్ పరిపాలన వచ్చిందనగానే మాలాంటి గిరిజనులు ఎంతోమంది ఆనందంతో గంతులు వేశారు. వైఎస్ఆర్ పాలన వచ్చిన కాడి నుండి ఎన్నెన్నో పథకాలు బయటకు వచ్చాయి. చదువులేని వరకు అయితే ఆ పథకాల సంగతి తెలియదన్న. వాలంటీర్లు వచ్చి ఆశా వర్కర్లు, నర్సులు, అంగన్వాడీ టీచర్. దళితులపై దాడి చేసే హక్కు తమదే అన్నట్లు వైసీపీ వ్యవహరిస్తుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. గుంటూరు వసంతరాయపురంలోని ఆయన కార్యాలయంలో సోమవారం ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. మాతో కలిసి రావాల్సిన అవసరం లేదు. వాస్తవ దృక్పథంతో ఆలోచన చేస్తే ఇలా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళే ఆలోచించాలి. ఎందుకంటే మేధావులు ఉన్నారు, విజ్ఞులు ఉన్నారు. ఇక్కడ దళిత సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు. ఇలా అంబేద్కర్ గారి అంశం అంటే ఒక దళితులకు సంబంధించిన అంశమే కాదు, 130 కోట్ల భారతదేశ ప్రజలందరూ కూడా, భారతదేశ ప్రజలందరికీ సంబంధించినటువంటి అంశం. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడాలి. ఇలా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి. 15 నెలల నుంచి కూడా దాదాపు 80 సార్లు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక సార్లు క్షమాటలు పెట్టినటువంటి పరిస్థితి. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు అంటే వాడు తీసుకున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులుగా చూడాలి. అక్కడ రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలంటే రాజ్యాంగాన్ని కూలీ చేసే విధంగా వీడు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి వాటికి వ్యతిరేకంగా తీర్పులు వస్తూ ఉన్నాయి.
రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారనేది అర్థం. ఈ దిశగా ఆలోచన చేయాలి. మా దళిత సోదరులు కానీ ఎవరైనా కానీ మాతో కలిసి రమ్మని నేను కోరట్లా. మీరు వాస్తవాన్ని వెలిగించే దానిలో, వాస్తవాన్ని సమర్థించే దానిలో మరి మీరు ముందుకు రావాలి. ఇలా నిజాయితీగా ఖండించండి. భయపడతా ఉన్నారు, ముందు భయం వేడండి. తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న అంశం జరిగినా స్వేచ్ఛగా స్వతంత్రంగా మా దగ్గరికి వచ్చి చెప్పుకునే ఇది స్వేచ్ఛను వాళ్ళకి ఇచ్చాం. ఈరోజు అది లేదు, వాళ్ళకి భయపడిపోతా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లా. అంబేద్కర్ గారి విగ్రహాలు భయం అయితే దళితంగా ముందు న్యాయం తేల్చండి అని అడగాలి కదా, నిజం నిగ్గు తేల్చమని అడగాలి కదా, దానికి భయం ఎందుకు? రమ్మని చెప్పి అందరినీ పిలుపునిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వస్తారు. మీకు కొంచెం టైం పడితే పట్టవచ్చు, కానీ ఇవాళ వీళ్ళ అకృత్యాలు ప్రతి ఒక్కడం కూడా అర్థమైపోయింది ఇవాళ. ఎందుకంటే దుర్మార్గాలు, ఎవడు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టా కూడా కేసులు పెట్టి చేయడం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువులో కూలీ చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో కొంచెం ఆలస్యం అవుతా ఉంది. ఖచ్చితంగా అందరూ కలిసి వస్తారు. మాతో కలిసి రామని కూడా నేను కోరట్లా. మీ దారిలో మీరు చేయండి. ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలను ఎదిరించే విధానంలో మీరందరూ కూడా మాట్లాడమని చెప్పి, మీ అందరూ కూడా వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి మీకు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలన ఫలితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ మొదటి స్థానాన్ని దక్కించుకుందని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. ర్యాంకు రావటంపై టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని చెప్పారు. మంగళగిరిలో సోమవారం గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. आत्मबल और आत्मविश्वास से ही संभव है। आत्मनिर्भरता ग्लोबल सप्लाई चेन में कड़ी स्पर्धा के लिए भी देश को तैयार करती है और आज ये समय की मांग है कि भारत हर स्पर्धा में जीते। ग्लोबल सप्लाई चेन में बड़ी भूमिका निभाए। लोकल सिर्फ जरूरत नहीं बल्कि हम सबकी जिम्मेदारी है। समय ने हमें सिखाया है कि लोकल को हमें अपना जीवन मंत्र बनाना ही होगा। Making New India the place to do business is the essence of Atmanirbhar Bharat, and this spirit of competition is now reaching every state and district of this country, transforming how India does business. Beginning in 2014, the Business Reform Action Plan is designed to streamline regulatory structures and build an investor-friendly business environment across various states and union territories of India. The Business Reform Action Plan, now in its 4th edition, has continuously evolved its robust methodology, deepening and widening the scope of reforms. In this edition, 100% weightage has been given to user feedback, which means unless the impact of a reform is felt on ground, the reform is not accepted. Extensive outreach has been undertaken to reach more than 35,000 users in regional languages to gather feedback. Also, in this edition, more than 180 reforms were proposed across various business regulatory areas such as access to information and technology, labor regulation enablers, construction permit enablers, single window systems, land administration, and many more. Having assessed the user feedback from across the country, we now have the best performing states for state BRAP 2019. From Northern India, Uttar Pradesh. From Southern India, Andhra Pradesh. From Eastern India, West Bengal. From Western India, Madhya Pradesh. From Northeastern India, Assam. From the Union Territories, Delhi. And now, the overall best performers in 2019. Third place, Telangana. Second place, Uttar Pradesh. And the winner is Andhra Pradesh. The Business Reform Action Plan has galvanized New India, and the commitment shown by the states and union territories has propelled this initiative. ఒకసారి చూస్తే దాదాపు 35,000 మంది సర్వే వాజ్ డన్ అక్రాస్ ద ఇండియా అన్నమాట.
కానీ ప్రతి రాష్ట్రం కూడా there was a minimum number of participants to be given అనమాట. సో ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రం నుంచి 7,000 పేర్లు మనం ఇవ్వటం జరిగింది. ఈ 7,000 దీంట్లో ఒకటి గమ్మత్తుగా ఏముందనంటే అపార్ట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీసే కాకుండా దే ఆల్సో ఆస్క్డ్ ఫర్ ద లిస్ట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, లాయర్స్ who provide support in this regulatory facilitation services అనమాట. సో ఈసారి మాత్రం 100% వెయిటేజ్ వాస్ ప్యూర్లీ ఆన్ ద యూజర్ ఎండ్ సర్వే. ఒక మాటలో చెప్పాలంటే గత 3 సార్లు వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కన్నా దిస్ ఇస్ ద యాక్చువల్ ఫస్ట్ టైం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ర్యాంకింగ్ లో రావడంలో చాలా గొప్పతనం ఉందన్నమాట. సో దానివల్లే మేమందరం కూడా ఎస్పెషలీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్లో స్వచ్ఛమైన వాతావరణాన్ని సృష్టించినప్పుడే 50% సమస్యలు పరిష్కారం అవుతాయని రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు నేడు స్ఫూర్తితో తెనాలి, కొల్లిపర ప్రాంతాలలో అభివృద్ధి చేసిన పోలీస్ స్టేషన్లను విశాల్ గున్ని సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రజా సమస్యలకు పరిష్కార వేదికగా నిలుస్తున్న డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా అనురాధ సోమవారం ఫోన్ ఇన్ ద్వారా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల నుండి మొత్తం 33 ఫిర్యాదులు అందగా ఆ సమస్యల పరిష్కారానికి కమిషనర్ భరోసా ఇచ్చారు. సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేనే మాట్లాడుతున్నాను కమిషనర్. నేను ముఖ్యమంత్రి సెకండ్ లైన్ నుంచి కాల్ చేస్తానండి. మా అన్నయ్య గారు మే 29వ తారీఖు ఎక్స్పైర్ హార్ట్ ప్రొఫెషన్ ఆయన వైఎస్ఆర్ బీమా కానీ ఎటువంటి కూడా అందలేదు. పెన్షన్ పెట్టేసి 3 months సచివాలయాల్లో వీళ్ళు అది కూడా చెప్పకుండా అది కూడా మనం చెప్పాలంటే హలో కార్పొరేషన్ కదండి? అవునండి. కంప్లైంట్స్ వెళ్ళే కదా? నేను కమిషన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. కార్మికులను అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్చడం ద్వారా వారి ఉద్యోగ భద్రత, సంక్షేమానికి నష్టం వాటిల్లుతుందని ది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు మధుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ లో మధుబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అవుట్సోర్సింగ్ కార్మికుల్ని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో చేరుస్తూ వారికి 1వ నెల జీతం ఇస్తామని చెప్పనని, అలాగనే పిఎఫ్ఈఎస్ఐలు సక్రమంగా అమలు చేస్తామని చెప్పనని చెప్పడం జరిగింది. దాన్ని మేము యూనియన్ సంఘాలుగా మేము హర్షిస్తూ ఉన్నాం. దానికి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో ఉన్న షరతులు కార్మికులకి ప్రమాదకరంగా కొన్ని షరతులు ఉండేదాన్ని కొన్ని షరతులు ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా ఈరోజు ది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్, అలాగే ది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సంయుక్తంగా ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న అంశాలు ఏంటంటే జీవో నెంబర్ 151 ద్వారా వేతనాలు చెల్లిస్తామని చెప్పనని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఏపీ గాస్ ద్వారా. 151కి మున్సిపల్ రంగంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా 151ని వ్యతిరేకించి జేఏసీగా మున్సిపల్ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ ఎంఏయుడికి ఒక రిప్రజెంటేషన్ చేసి, స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్కి ఒక రిప్రజెంటేషన్ చేసి 151లో మున్సిపల్ రంగంలో ఉన్న దాదాపు 30 పనులు చేసే వర్కర్ల పేర్లు లేవు, వాళ్ళ కేటగిరీలు లేవు అని చెప్పి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ వారు ఒక సిఫార్సు చేశారు ఎంఈఓడికి. ఈ పని చేసేవాళ్ళు ఈ కేటగిరీ కింద వస్తారు, ఈ పని చేసేవాళ్ళు ఈ కేటగిరీ కిందకు వస్తారు, వీళ్ళకి ఈ జీతం ఫిక్స్ చేయమని చెప్పి ఒక సిఫార్సు చేశారు. ఆ సిఫార్సు మేరకు ఎంఏయుడి వారు ఒక జీవో నెంబర్ 30 అని ఒక రిలీజ్ చేసింది. దాంట్లో కూడా లేబర్ డిపార్ట్మెంట్ సిఫార్సు మేరకు వాళ్ళు ఏదైతే వేతనాలు ఫిక్స్ చేశారో ఆ వేతనాలని ఫిక్స్ చేయకుండా ఎంఏయుడి వాళ్ళు దానికి వ్యతిరేకంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు
చేసి జీవోని ఇవ్వటం జరిగింది. మేము ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే లేబర్ డిపార్ట్మెంట్ ఏదైతే సిఫార్సు చేసిందో ఆ వేతనాలని జీవో నెంబర్ 30 ద్వారా 151 ద్వారా కాకుండా జీవో నెంబర్ 30 ద్వారా లేబర్ డిపార్ట్మెంట్ సిఫార్సుని అమలు చేస్తూ జీవో నెంబర్ 30నో లేదా ఇంకో జీవోనో ఇచ్చి ఆ వేతనాలను మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని చెప్పని మేము కోరుకుంటాము. ప్రధానమైన డిమాండ్. ఇంకోటి ఏంటంటే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో మున్సిపల్ కార్మికులు చేర్చడం వల్ల కమిషనర్లకు కార్మికులకు సంబంధం తెగిపోద్ది. ఏ సమస్య చెప్పుకోవాలన్నా ఏ ఇది చెప్పుకోవాలన్నా కమిషనర్ దగ్గరికి పోయే పరిస్థితి మున్సిపల్ కార్మికులకు లేదు. ఇదొక ప్రధానమైన సమస్య. రెండోది ఏంటంటే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో 1 year అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమని నియామక పత్రాలు రెడీ చేశారు కార్మికులందరికీ. దాని మీద కనుక 1 year అగ్రిమెంట్ మీద సంతకాలు పెడితే ఈ 1 year లోపు ఎవరన్నా దానికి 1 year లోపు 1 year సంతకం పెట్టి అధికారుల దగ్గర నుంచి డ్యూటీ సర్టిఫికెట్ ద్వారా జీతాలు ఇస్తామని చెప్పి చెబుతున్నారు. ఈ డ్యూటీ సర్టిఫికెట్ విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎవరైనా అధికారులు ఈ ఏపీ కాస్ట్ నుంచి ఈ డ్యూటీ సర్టిఫికేట్ పంపించే క్రమంలో వీళ్ళ పని సాటిస్ఫాక్షన్గా లేదు, మాకు సంతృప్తికరంగా లేదు అని చెప్తే వాళ్ళని ఏపీ కాస్ట్ ఇమ్మీడియట్గా ఉద్యోగులను తీసేసి కొత్త వాళ్ళని తెచ్చుకునే ప్రమాదం ఉంది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే కనుక దీంట్లో ఇదే 1 year అగ్రిమెంట్ దీంట్లో డ్యూటీ సర్టిఫికెట్ల విధానంలో అధికారుల చేతుల్లో కార్మికులు పోయి సచివాలయం ఉద్యోగస్తుల చేతుల్లో కార్మికులు మొత్తం పోయి ఇప్పటికే సచివాలయం ఉద్యోగస్తులు ఉండటం వల్ల మున్సిపల్ రంగంలో పనిచేసే ఫీల్డ్ వర్కర్లకి, ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ, ఫీల్డ్ చైర్మన్లకు కానీ, వర్క్ ఇన్స్పెక్టర్లకు కానీ, ఏఈలకు కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్లకు కానీ, శానిటరీ సూపర్వైజర్లకు కానీ ఎటువంటి పని లేకుండా వాళ్ళ నాన్న ఇబ్బందులు పెడతా వర్కర్లు ముచ్చట కూడా పోనీయకుండా వెంబడబడి పని చేపిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా అధికారుల చేతుల్లో పోయిన తర్వాత వర్కర్లు ఇప్పుడు మనం కమిషనర్ కూడా చెప్పుకునే వీలు లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పని సాటిస్ఫాక్షన్గా లేదని చెప్పి రాసిస్తే వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేసి దాని మీద స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిడి పెరిగి అధికారుల మీద ఒక వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల బిగింపుతో ఉచిత విద్యుత్ లక్ష్యం దారి మళ్లుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు ఆరోపించారు. వ్యవసాయ పంపు సెట్లు, మీటర్లు, పర్యవసానాలు అనే అంశంపై సోమవారం బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా రామారావు మాట్లాడారు. వ్యవసాయానికి ఇచ్చేటువంటి విద్యుత్తుకి మీటర్లు బిగించాలని చెప్పేసి నిర్ణయించింది. దానికోసం నగదు బదిలీ చేస్తామని కూడా చెప్పింది. దాన్ని సమర్థించుకుంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా ఇస్తాము. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిపి మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల దీన్ని వ్యతిరేకించమని చెప్పేసి పిలిపిస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో 13,26,000 పంప్ సెట్లు ఉన్నాయి. మన గుంటూరు జిల్లాలో 1,05,000 పంప్ సెట్లు ఉన్నాయి. వీటన్నింటికీ మీటర్లు బిగించాలంటే 935 కోట్ల రూపాయలు డబ్బులు అవుతాయి. ఇప్పుడు అవసరమా అని అడుగుతున్నాం. మేము ఒకసారి మీటర్లు పెట్టిన తర్వాత గతంలో మున్సిపాలిటీల్లో మంచినీటికి మీటర్లు పెట్టారు, తర్వాత దాని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ కనుసన్నల్లో ప్రతి మండలంలోనూ 2 గ్రామాలు తీసుకొని ఇంట్లో చెత్త సేకరించేందుకు నెలకు 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. రేపు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి నమ్మకం ఏంటి? ఒకటి, ఈ మీటర్లు పెట్టిన తర్వాత మీటర్లు రీడింగ్ తీయడానికి ఒక్కోళ్ళకి ఒక్కో మీటర్ రీడింగ్ తీయడానికి 10 రూపాయలు కూడా కాదు. ఇప్పుడు మీటర్కి 5 రూపాయలు ఇస్తున్నారు రీడింగ్ తీసుకున్నాను. చాలలో పోవాలంటే వర్షాలు పడిన తర్వాత బాటలు లేక చాలలో రీడింగ్ తీస్తారా? ఒక్కరోజు బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తే రైతులకి ఎంత నష్టం? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే చేస్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ 2 ఎవరు చేసేవాళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసేది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసేది? ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఎంతైతే అంత అందరి దగ్గర వసూలు చేయకుండా రైతులకు ఉచిత విద్యుత్తు 50 యూనిట్ల లోపు కాల్చుకున్న వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. గుళ్ళకి, దాతృత్వ సంస్థలకి, విద్యా సంస్థలకి తక్కువ రేటు విద్యుత్ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుందంటే విద్యుత్ విధానంలో మార్పు తీసుకొచ్చారు. యూనిట్ ఎంత ఉత్పత్తి అయితే అంత డబ్బులు అందరి దగ్గర వసూలు చేయాలి అంటే కార్పొరేట్ సంస్థల దగ్గర, పెట్టుబడిదారుల దగ్గర, ఒక దళితుల దగ్గర, ఒక పేదవాడి దగ్గర కూడా అదే రకంగా వసూలు చేయాలి. ఒకే దేశం, ఒకే చట్టం,
ఒకే న్యాయం ఒకే విద్యుత్ అంట. మరి ఈ దేశంలో పేదోళ్ళు ఎవరు, డబ్బులు ఉన్నోళ్ళు ఎవరు అర్థం కావట్లా మాకు. రేపు ఇది రైతాంగానికి గుదిబండలాగా తయారవుద్ది, దళితులకి పేదలకి గుదిబండలాగా తయారవుద్ది. మీటర్లు పెడితే మేము ఊరుకోం. 2000 సంవత్సరంలో ఎట్లయితే ఆందోళన చేశామో బషీర్బాగ్లో కాల్పులకు దారితీసిందో, ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు భయపడ్డాయి. మళ్ళీ అలాంటి ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మీటర్లు పెట్టేటువంటి ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. జిల్లాలో అన్ని చోట్ల వామపక్షాల ఆధ్వర్యంలో మేము రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం. రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి తర్వాత ఉద్యమానికి ఉద్రిక్తం అవుతామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ విద్యా విధానంపై జోక్యం వద్దు, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని మోదీ సూచన. ఆరోగ్యవంతమైన సమాజం కోసం అడుగులు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. దళితులపై జరిగిన దాడులపై విచారణ చేపట్టాలి, డిమాండ్ చేసిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. పారదర్శక పాలనే ప్రథమ స్థానంలో నిలిపింది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మొదటి స్థానంపై మంత్రి గౌతమ్ రెడ్డి స్పందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.